జోహో కార్పొరేషన్ మేనేజ్ ఇంజిన్ వారితోని షీల్డ్ నెక్స్ట్ ప్రత్యేకించి రేపు రాబోయే కాలంలో సైబర్ సెక్యూరిటీకి అంశానికి సంబంధించి సిఐఎఫ్ఓస్ సంబంధించిన ప్రధానమైన కాంక్లేవ్ని నిర్వహిస్తా ఉన్న సందర్భంలో మేము ఇక్కడ రావటం, రేపు రాబోయే కాలంలో ఈ కాన్ఫరెన్స్ కూడా సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రతి వ్యక్తికి సంబంధించి వారి వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కానీ లేకుంటే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేకుంటే ఏ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా ఉండే ఒక కార్యాచరణ తీసుకోవాలని ఏ విధమైన చర్యలు ఈరోజు ప్రభుత్వ పరంగా, కంపెనీస్ పరంగా, ఇండివిజువల్స్ పరంగా అందరూ కూడా కొలాబరేషన్స్తో పనిచేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో మరి ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది మంచి కార్యక్రమంగా మేము అభివర్ణిస్తూ 4వ కాన్ఫరెన్స్ వారు నిర్వహిస్తూ ఉన్నారు మన హైదరాబాద్లో. ప్రత్యేకించి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోయే కాలంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఒక కమాండ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. అధునాతనమైన హంగులాలతో ఈరోజు ఈ కమాండ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవటం, కంప్లైంట్స్ రిసీవ్ కాగానే త్వరితగానే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను పరిష్కారం చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో అనేక పాలసీ విధానాలు కూడా తీసుకురాబోతా ఉన్నాం. సైబర్ సెక్యూరిటీ క్యాపిటల్గా ఎదగాలనే ఒక అంశంతో ఇక్కడ ఉన్న సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్తో పాటు వారి అభిప్రాయాలను, వారి సూచనలను, వారి సజెషన్స్ తీసుకెళ్ళి ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకోవాలి. రాబోయే కాలంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పరంగా ఒక క్యాపిటల్గా ఎదిగి మరి ఇలాంటి కార్పొరేషన్స్ సంబంధించి వాటితో కొలాబరేషన్ చేస్తూ ముందుకు నడవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రత్యేకించి మరి డిపిడిపి యాక్ట్కి సంబంధించి, డేటా ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా ఈరోజు ప్లాట్ఫామ్ ద్వారా 10 మందికి తెలియజేయడానికి వారు చేసిన ప్రయత్నం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా, సిఐఓ కనెక్ట్ కాన్ఫరెన్స్ ద్వారా అందరు సిఐఓస్కి సంబంధించి, అందరు కంపెనీకి సంబంధించి రేపు రాబోయే ఈ డిపిడిపి యాక్ట్కి సంబంధించిన ప్రధానమైన కీలకమైన అంశాలను కూడా దాంట్లో చర్చించుకుంటూ ఉన్నారంటే రేపు యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత కీలకమైనదో వారు తెలియజేస్తూ డేటా సెక్యూరిటీకి సంబంధించి ప్రధానంగా డేటా సెక్యూర్ చేసి ఎవరికి కూడా డేటా అంశం విషయంలో బ్రీచ్ కాకుండా ఉండకూడదని ఒక ప్రధానమైన అంశాన్ని కూడా వారు ఈ సిఓఎస్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా తెలియజేయడం అనేది చాలా నిజంగానే ఒక మంచి ఆలోచన. మనతో పాటు రూవి మంతా ఉన్నారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ వాట్ అని అడిగి తెలుసుకుందాం. హలో సార్, యు హావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద ఐటీ సెక్టర్ సిన్స్ a long time now, so what is the kind of service you provide? Great. Thank you so much. I've been in the IT industry for the past 26-27 years. IT CIO Connect వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. దానికి ఎంత అద్భుతంగా చేశారంటే ఐటీ మినిస్టర్ మన శ్రీధర్ బాబు గారు ఇక్కడికి వచ్చారు. ఎన్నో కంపెనీస్ ఇక్కడికి, నాకు తెలిసి ఒక 70 to 100 కంపెనీస్ వచ్చి సీనియర్ లెవెల్ పీపుల్ వచ్చారు. దీనివల్ల ఏంటంటే సైబర్ అటాక్స్ చాలా ఉధృతంగా మన ఇండియాకి జరుగుతున్నాయి. దానికంటే మన డిఫెన్సే కాదు, హెల్త్ కేర్, ఐటీ, లైఫ్ సైన్సెస్ అన్నిటి మీద జరుగుతున్నాయి. ఆ సైబర్ అటాక్స్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఈ ప్రోడక్ట్ ద్వారా మనం తీసుకోవడం వలన ఎలా మనం డిఫెన్స్ చేయగలము, దీనికి మనకి ఎంత అవేర్నెస్ ఉండాలి అన్న విషయం మీద నిపుణులు చాలా బాగా మాట్లాడారు. తెలంగాణ గవర్నమెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అండర్ ది వెరీ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ శ్రీ శ్రీధర్ బాబు గారు, దే ఆర్ టేకింగ్ హైదరాబాద్ టు ది నెక్స్ట్ లెవెల్. 10x గ్రోత్ ఉంటుంది. ఇక్కడున్న సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి, ఐటీలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. మేజర్ కన్సర్న్ ఈజ్ ఫైనాన్షియల్ సైబర్ సెక్యూరిటీస్ జరుగుతున్నాయి కదా, సో వీటి పట్ల జనాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ఐటీ, సో వాట్ యు వాంట్ టు సజెస్ట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ సైబర్ అటాక్స్ జరుగుతున్న దానికి చాలా మంది గృహిణులు కానీ, చాలా మంది మనలా ఇంట్లో వాళ్ళకి కానీ తెలియదు. ఎవరికో ఫోన్ చేసి మీకు ఓటీపీ వచ్చింది సార్ అంటారు. ఆ ఓటీపీ మనం అమెజాన్ నుంచి వచ్చింది అనుకోని పొరపాటున ఓటీపీ చెప్తే మనం బ్యాంకులోంచి 70,000 80,000 తీసేస్తాం. ఈ మధ్య చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. దానికి ఏంటంటే ది బెస్ట్ థింగ్ ఈజ్ బీ అవేర్, బీ అలర్ట్. ఎప్పుడు ఎవరు మేము ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాము, పోలీస్ నుంచి కాల్ చేస్తున్నాము, ఆర్ సిబిఐ నుంచి కాల్ చేస్తాం అంటే మీరు ఫస్ట్ భయపడద్దు. రెండోది మీరు ఏంటంటే మీకు అవేర్నెస్ని దీన్ని పెంచుకోండి బాగా. ఎవరైనా చెప్పిన వెంటనే మీరు దానికి లొంగిపోవద్దు, దానికి మీరు వణికిపోవద్దు. నిలదీయండి, ఆలోచించండి. మీ మొబైల్ నెంబర్ కానీ, మీ ఓటీపీలు కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ
ఎప్పుడు కూడా పొరపాటుని కూడా ఎవరికి ఇయ్యద్దు. అది ఇవ్వడం వల్ల మనకు సెక్యూరిటీని కాంప్రమైజ్ అవుతాం. దానివల్ల మనకి నష్టాలు జరుగుతాయి. సో మన వైపు మనం జాగ్రత్తగా ఉంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేయలేరు. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ సజెస్ట్ టు దెమ్. మనతో పాటు మేనేజ్ ఇంజిన్ నుండి చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ వివాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సైబర్ సెక్యూరిటీ గురించి. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఆర్ యూ? I'm good. Thank you for having me, sir. Yes. So Manage Engine has been in the industry since 2 decades now. So how is the cyber security evolvement? Okay. So as you rightly said, we have been in the industry since 2002, so 23 years now. Over these 23 years, we have seen major shifts, minor shifts, and one thing that we have been fortunate enough is to learn through all these shifts. And what used to be, let's say, when you talk about traditional security, it all used to be, let's say, perimeter based, and we're talking about simple stuff. Now things have become a lot more complicated. So what we have done is, since we listened to this shift, our portfolio of products has also evolved. So we started off as very humble security offerings. Right now, it's all about contextual AI-powered solutions. So that's how we are evolving, and we add value. So AI is everywhere. AI is in cyber security as well. So how are you adapting to it, and how are you transforming lives? Um, AI is everywhere, agreed. But one thing that I would request is not to overhype things because everything has a hype angle to it. We believe in fixing the AI based on the context or based on the value that it adds. Say for instance, some of our solutions place AI where it means a lot to the end user, not just for the sake of it. So especially in IT security, where we talk about modern threats, AI originated threats, our defense mechanism has to be AI based. So we pick context, we pick solutions based on that. Our IAM solutions, our SIM solutions, our data protective solutions, all that is based on that philosophy, which is context aware AI. So yeah. మనతో పాటు మేనేజ్ ఇంజిన్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ గురించి ఆయనతో అడిగి మాట్లాడతాం. హలో సార్, హౌ ఆర్ యూ? Hello, I'm good, thank you. So what is the major purpose and major reason to conduct this program, sir? Okay, so if you look at Manage Engine, we conduct almost events in all major countries today. What do you think are the major concerns in cyber security as of now? So if you look at cyber security is an evolving space. Not many companies take very seriously today, particularly on the SMB business, because one, IT is run very lean, and two, if you look at from a digital transformation standpoint, a lot of companies adopted the digital route, going into the cloud, offering that remote work model, mobile first approach. These are all the trends they adopted very quickly, but equally they didn't invest in cyber security tools. Because if you take in the past, we all go to work in the office, get our work done, and we move out. But that's not the case today. You can work anywhere. You can work on your own device, and your data is everywhere in terms of multiple cloud applications. So the whole infrastructure has completely changed, but the employees are not educated in terms of cyber security. The awareness is not given that much. And secondly, human errors are the number one issue, because knowingly or unknowingly, people do make mistakes. Invest in the right tools, technology, ensure your employees are trained, create that awareness, are all some parts which are missing today. So these are the top 3-4 challenges which we could see in terms of cyber security issues. Thank you so much, sir. Thanks for your time. Thank you.